హాయ్ ఫ్రెండ్స్, ప్రభావతి మనోజ్తో నేను మీ నాన్న బయటికి వెళ్తున్నాము, నేను లేనని రోహిణితో మాట్లాడొద్దు అని చెప్తుంది. ప్రభావతి రోహిణితో కూడా ఇలాగే చెప్తుంది. ఇంకా ప్రభావతి సత్యం బయటికి వెళ్ళిపోతారు. మీనా, బాలు, శృతి, రవి మనోజ్ని రోహిణిని ఒకటి చేయాలని అనుకుంటారు. అందుకు ఒక ప్లాన్ వేస్తారు. మీ ఆయన నిన్ను కాఫీ తీసుకురమ్మంటున్నారని మీనా రోహిణితో చెప్తుంది. ఇప్పుడే అత్తయ్య ఇచ్చారు కదా అంటుంది రోహిణి. అత్తయ్య ఎలాగో లేరు కదా, అందుకే ధైర్యంగా నిన్ను పిలిచి ఉంటారు, వెళ్ళు అని రోహిణిని పంపిస్తుంది. రోహిణి మనోజ్ రూమ్లోకి వెళ్ళగానే బాలు, మీనా గది తలుపులు వేసి తాళం వేస్తారు. ఇంకా రూమ్లోకి వచ్చిన రోహిణి పిలిచి, మాట్లాడవేంటి మనోజ్ అంటుంది. నిన్ను ఎవరు పిలిచారు అని అడుగుతాడు మనోజ్. నువ్వే పిలిచావంట కదా అంటుంది రోహిణి. మా అమ్మ బయటకు వెళ్ళగానే లోపలికి రావడానికి నాటకం ఆడితే నాలాంటి జీనియస్లకి ఇట్టే తెలిసిపోతుంది, గెట్ అవుట్ అంటాడు మనోజ్. కానీ రోహిణి మనోజ్ని హగ్ చేసుకుంటుంది. ఇంకా బాలు గ్యాంగ్ కిందికి వచ్చి హాల్లో కూర్చొని ఉంటారు. ప్రభావతి సత్యం వచ్చిన ఆటో సౌండ్ విని బయటికి వచ్చి చూస్తాడు రవి. అమ్మ వస్తోందని చెప్తాడు. దాంతో వీళ్ళ హడావిడి పడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.